సిట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సంతోష్కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులు జారీ చేసి విచారించగా తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్కు నోటీసులు ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చింది. సిట్ నోటీసులపై సంతోష్ రావు స్పందించారు. సిట్ విచారణకు హాజరై పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తానన్నారు సంతోష్ రావు. రైట్, బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు అయితే ఇచ్చింది. మరి మధ్యాహ్నం 3 గంటలకు పిఎస్కి అయితే వెళ్లి హాజరు కానున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక దశకు చేరుకుందని తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే కనుక వరుసగా బీఆర్ఎస్ నాయకులైనటువంటి అయితే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా కేటీఆర్కు కూడా నోటీసులు ఇచ్చారు. సిఆర్పిసి 160 నోటీసులు ఇచ్చారు ఇద్దరిని కూడా అయితే 7 గంటల పాటు విచారణ జరిపారు. విచారణ జరిపి ఆ యొక్క సమాచారం ఇటు హరీష్ రావు ఇచ్చినటువంటి సమాచారం స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అదేవిధంగా అయితే కేటీఆర్ ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ఈరోజు అయితే నిన్న ఇక సంతోష్ కుమార్కు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనిపైన విచారణకు రావాలంటూ మధ్యాహ్నం 3 గంటలకు వీళ్ళందరికీ కూడా 11 గంటలకు అయితే ఇటు హరీష్ రావుకు కానీ కేటీఆర్కు కానీ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని పిలిచిన నేపథ్యంలో ఇప్పుడు ఇక సంతోష్ రావుని మాత్రం 3 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక ఏసీబీగా ఉన్నటువంటి వెంకటగిరి నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక అయితే ఈ విషయంలో తనకు తెలిసినటువంటి సమాచారం గతంలో ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేత సంతోష్ రావు కీలకంగా ఉన్నారు. అదేవిధంగా మాజీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు కాబట్టి ఇటు కేంద్ర రాష్ట్ర అదైతే రాజకీయాలకు మొత్తం టోల్గా కూడా అతీతంగా కీలకంగా ఉండే వ్యక్తి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇతని నుండి కొంత సమాచారం అయితే విలువైన సమాచారం వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి సంతోష్ రావుని ఆ సిట్ విచారణకు హాజరు కావాల్సిందిగా ఈరోజు నోటీసులు అయితే పంపారు. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అయితే నోటీసులు అందుకున్నటువంటి సంతోష్ రావు నోటీసులను చూసిన తర్వాత ఈరోజు సిట్ విచారణకు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరవుతామంటూ తెలుస్తుంది. అయితే ఈ యొక్క టోటల్ ఎపిసోడ్ చూసుకుంటే కనుక ఇప్పటికే దీంట్లో ఉండేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసు అధికారులను ఇప్పటికే విచారిస్తుంది. A1గా ఉన్నటువంటి మొత్తంగా ప్రభాకర్ రావుని కూడా సిట్ విచారణ కొనసాగింది. అత్యధికంగా 11 సార్లు సిట్ విచారణ జరిపారు. విచారణ జరిపిన నేపథ్యంలో కూడా అయితే గతంలో కూడా చివరిగా 14 రోజుల కస్టోడియల్ విచారణ కూడా తీసుకున్నారు. కస్టడీలో 14 రోజుల పాటు ప్రభాకర్ రావుని విచారించారు. విచారించిన నేపథ్యంలో కూడా అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత ఈ యొక్క సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని ఆ యొక్క సిట్ ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో దర్యాప్తు బృందానికి కూడా సిట్ అయితే మొత్తం సిట్ అడిగినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇంకెన్ని రోజులు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపిస్తారు, ఇంకెన్ని రోజులు విచారిస్తారు, ఈ దాంట్లో మిగిలింది ఏముంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభాకర్ విచారణ తొందరగా పూర్తి చేయాలి అంటూ కూడా అయితే సుప్రీంకోర్టు తెలిపిన నేపథ్యంలో ఈ వ్యవహారం మొత్తం టోల్గా కూడా కీలకంగా మారింది. ఇప్పుడు ఈ యొక్క అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకులకు వరుసగా నోటీసులు వస్తున్న క్రమం లోపల ఇది రాజకీయ మలుపు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. హరీష్ రావు అయితే 7 గంటల పాటు విచారించినటువంటి హరీష్ రావు బయటకు వస్తూ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఇదంతా ట్రాష్ అంటూ ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం ట్రాష్, అయితే దీంట్లో ఏమీ లేదు, అయితే ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నటువంటి ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ విచారణ ముగించుకొని అయితే బీఆర్ఎస్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కూడా ఇదే విధంగా చెప్పాడు. ఈ దాంట్లో మొత్తం టోల్గా చూసుకుంటే కనుక గతంలో పంచాయతీ ఎలక్షన్స్ ఎప్పుడైతే ఉన్నాయో పంచాయతీ ఎలక్షన్ సమయం లోపల కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సమయం లోపల కూడా అయితే ఇప్పుడు ఈ విధంగా బీఆర్ఎస్ నాయకులకు ఆ నోటీసులు ఇవ్వడం పట్ల ఇది రాజకీయంగా మా పైన ఈ విధంగా చేస్తున్నటువంటి ఇదే, కానీ అయితే ఎలాంటిది ఇది లేదు. దాంట్లో
అధికారుల పాత్ర ఉంటుంది, అధికారులకు అడగాలి, కానీ అధికారులను ఎందుకు ప్రశ్నిస్తలేరు అంటూ కూడా అయితే సమాధానం వస్తుంది. ఇదే విధంగా చూసుకుంటే కనుక కేటీఆర్ కూడా మొన్న కొన్ని కీలకమైన అయితే అంశాలను కూడా లేవనెత్తడం జరిగింది. అప్పట్లో ఈ యొక్క ఎవరైతే ఇంటెలిజెన్స్లో పనిచేసినటువంటి ఇప్పుడు డీజీపీగా కొనసాగుతున్నటువంటి శివధర్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించట్లేదు అంటూ కూడా అడగడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తంగా చూసుకుంటే కనుక ఈరోజు సంతోష్ రావు విచారణలో అయితే సిట్ ఎలా ప్రశ్నించబోతుంది, అయితే సంతోష్ రావు నుంచి ఏ విధమైన ఎవిడెన్స్ కలెక్ట్ చేయబోతున్నారు, సంతోష్ రావు ఏం వివరణ ఇవ్వబోతున్నారు అనేది కూడా అయితే మొత్తం టోల్గా ఉత్కంఠంగా మారింది. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే కనుక ఈ విషయం పైన ఎలా ముందుకెళ్ళాలి, సిట్ ముందుకు ఎలా ముందుకెళ్ళాలి, సిట్ అడిగేటటువంటి క్వశ్చన్స్కు ఏ విధంగా సమాధానం చెప్పాలి అంటూ కూడా ఇప్పటికే ఆ లీగల్ టీంతో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇటు హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్తో కూడా చర్చించిన నేపథ్యంలో అదే ఏ విధంగా ముందుకెళ్ళాలి, దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అంటూ కూడా చెప్పారు. అయితే సేమ్ హరీష్ రావుకు అండ్ కేటీఆర్కు ఎలాంటి నోటీసులు అయితే ఇచ్చారో అలాగనే సంతోష్ రావుకు కూడా 41 సిఆర్పిసి కాకుండా 160 సిఆర్పిసి ఇచ్చారు. అంటే 160 సిఆర్పిసి అంటే ఓన్లీ సాక్ష్యంగా మాత్రమే రావాలి. సాక్ష్యం అంటే ఈయనకు తెలిసినటువంటి సమాచారం ఈ కేసులో ఇంకొంత ముందుకు వెళ్లేందుకు ఈయన యొక్క అయితే ఏదైతే సమాధానం చెప్తారో ఆ సమాధానం ఇంకా కొద్దిగా ఈ కేసులో ముందుకు దర్యాప్తు చేయడానికి అవసరపడుతుంది అనే ఉద్దేశంతో సిఆర్పిసి 160 నోటీసులు ఇచ్చారంటే కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క సిట్ విచారణకు హాజరై ఆ యొక్క సిట్ అడిగే అన్ని క్వశ్చన్లకు కూడా ఆన్సర్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రవీణ్, ముఖ్యంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నోటీసులు ఇస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ అయితే చెప్తుంది. ఎంతవరకు ప్రభావితం అయ్యే ఛాన్స్ ఉందంటారు మున్సిపల్ ఎన్నికలు బీఆర్ఎస్ పైన? అంటే పార్టీకి పాజిటివ్ గా మారుతుందనే అభిప్రాయం అయితే ఉంది, దీనికి ఏమంటారు? ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశంగానే ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఎప్పుడైతే ఈ యొక్క కేసు 2024లో పంజగుట్టలో నమోదైనటువంటి ఈ కేసు ఆధారంగా ఇప్పటికే గతంలో అధికారులు ఈ దాంట్లో మెయిన్గా ఉండేటటువంటి ఎస్ఐబి అధికారులు అయితే చీఫ్గా ఉండేటటువంటి ప్రభాకర్ రావు A1 నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని సిట్ అధికారులు అయితే గతంలో విచారణ చేయడానికి అయితే నోటీసులు ఇచ్చారు, లుకౌట్ నోటీసులు ఇచ్చారు. విదేశాల్లో ఉన్న కారణంగా అయితే రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇచ్చారు. రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చిన తర్వాత ప్రభాకర్ రావుని తీసుకొని వచ్చేసి 11 సార్లు విచారణ చేశారు. అయితే 11 సార్లు విచారణ చేసిన తర్వాత కూడా సుమారుగా అయితే 2 సంవత్సరాలు ఇది డైలీ సీరియల్గా కొనసాగుతుంది అంటూ కూడా ఇటు రాజకీయ విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఎన్నికల లోపల ఈ దాని మెయిన్గా ఈ యొక్క అస్త్రం ఫోన్ ట్యాపింగ్ అనే అస్త్రాన్ని ఉపయోగించి ఆ యొక్క ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజకీయ దురుద్దేశమే ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలకు వరుసగా ఈ విధంగా రావడం పైన ఆ ప్రజలలో కూడా కొంత విమర్శలు వచ్చినా కొంత ఫోన్ ట్యాపింగ్ అనేది అయితే మొత్తం వ్యక్తిగత గోప్యత కాబట్టి ఫోన్ ట్యాపింగ్ చేయడం కూడా నేరం అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ఇటు పార్టీ అయితే రాజకీయ పార్టీలు మాత్రం రాజకీయ నాయకులకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధం ఉండదు, అది అధికారులు చూసుకుంటారు, అధికారులకు మాత్రమే సంబంధించింది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కాబట్టి ఈ యొక్క నేపథ్యం చూసుకుంటే కనుక ఇటు రాజకీయాలు వేడిగా మారుతున్నాయి. రాబోయే ఈరోజు రేపు మున్సిపల్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇటు ప్రభుత్వం ఏమో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రజల్లోకి తీసుకుపోవాలని చూస్తుంది. అటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇదంతా ఒక ట్రాష్, ఇది ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకం, బీఆర్ఎస్ పైన కావాలనే ఆ ఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలో ఇట్లా చేస్తుంది. కాబట్టి మేము సిట్ విచారణకు వెళ్ళాము, ఎలా అయితే సిట్ విచారణను ఎదుర్కొన్నాము, మేము నోటీసులు వచ్చేసి 48 గంటల టైం ఉంటుంది, టైం ఇవ్వకుండా కూడా నోటీసులు ఇస్తే దానికి మేము వెళ్ళాము, విచారణలో హాజరయ్యాము, అడిగిన క్వశ్చన్స్ అన్నిటి కూడా హాజరయ్యాము, భయపడేదే లేదంటూ కూడా చెప్తుంది. కాబట్టి ఇది ఏ విధంగా రాజకీయ టర్న్ తీసుకుంటుందో ఇంకా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.